చూసారా, ఒక ఆంబోతు ఉన్నాడు జనసేన పార్టీలో, ఆడి సెక్రటరీ మరి పదవి ఇచ్చారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అన్న అది పెద్ద ఆంబోతు అనమాట. అది 6 అడుగుల ఆంబోతు. ఫస్ట్ ఒక ట్వీట్ చేశాడండి, గుడ్ యాక్టింగ్ జగన్ అని చేశాడు. కడుపున పుట్టిన కొడుకు దాన్ని ఖండించాడు. ఆ మాత్రం నీచపు సిగ్గిడికి ఉండాలా? దాని వెంట మార్చాడు. అంటే ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు రాజకీయ నాయకుడు స్పందించేటువంటి విధానం ఓటర్లు పర్ఫెక్ట్గా గమనిస్తున్నారు. ఓకే, అదే మన మొఘల్ చక్రవర్తి ఏం చేశాడు, ఆ పువ్వులో రాయి పెట్టుకున్నారేమో, ముందు కొట్టుకున్నాడేమో, ఇదేమన్నా ఖుషి సినిమా కాదు ఇంకో సినిమా, ఇసుకలో చేతులు పెట్టి పైనుంచి నడుపుకోవడానికి. సినిమాలు నటించు, స్టేజ్ మీద కాదు. టోటల్గా ఏంటంటే ఈ ఇష్యూ పెట్టిన తర్వాత తాను ఓడిపోతున్నాననేది నిశ్చయం వచ్చాడు పవన్ కళ్యాణ్. ఓకే, ఇక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకు పవన్ కళ్యాణ్ ఓడిపోతారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అక్కడ ఆ సామాజిక వర్గం 90,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ పిఠాపురంలో ఉండే ఓటర్లు రోజుకు 3 పూటలు అన్నం తినేవాళ్ళు. గడ్డి తినేవాళ్ళు ఎవడు లేడు. గడ్డి తినేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఓటేరా ఏంటి? అన్నం తినేవాడు ఎవడు వేయడండి. ఎందుకు వేయరండి? అదంతే. ఎందుకు వేయకూడదు చెప్పండి మీరు. ఎందుకు వేయాలి మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏ క్వాలిటీస్ ఆయన ఓటేస్తారు? ఏ క్వాలిటీస్ ఏముంది? ఆయన ఒక పార్టీ స్థాపించాడు, నాయకుడు అని చెప్పుకోవడానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఏం కావాలి? ఆయన ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయనకు దాదాపు 30 కోట్లు తీసుకెళ్లి కౌలు రైతులకు ఇచ్చాడు, భవన నిర్మాణ కార్మికులు ఇచ్చాడు, ప్రతి ఆయన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల బీమా ఇచ్చాడు, కార్యకర్తలందరినీ సంరక్షించుకున్నాడు, సినిమాల్లో సంపాదించుకున్నాడు, తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెడతాడు. ఇంకేం కావాలి? ఆయనకేం పార్టీ ఫండ్ కోట్లు రావట్లేదు, ఆయనకేం ఎన్ఆర్ఐలు ఇవ్వట్లేదు, ఆయన ఏమి కోట్లు అభ్యర్థుల నుంచి తీసుకోవట్లేదు. నాకు ప్యాకేజ్ ఇచ్చారో లేదో అది తర్వాత విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పని చేయట్లేదని అనేదానికి నేను చెప్తున్నా. సినిమా రంగపు నటులకి కాలం చెల్లింది. మురళీమోహన్ గారితోనే అది పోయింది. ఓకే, పోయింది. అంతటి మెగాస్టార్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించలేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక ఎమోషనల్ పొలిటీషియన్, వాల్యూస్ లేని పొలిటీషియన్. ఒక గజని, ఒక మొఘల్ చక్రవర్తి, సంస్కార హీనుడని చెబుతా డైరెక్ట్గా. నేను ఇప్పుడు మాట్లాడిన మాట 10 నిమిషాలకు ఉండదండి. ఓకే, 50,000 ఓట్లు వేసి నిన్ను సెకండ్ ప్లేస్లో కూర్చోబెట్టారుగా గాజువాక ప్రజలు. నీవెప్పుడన్నా వాళ్ళని కలిసి వచ్చావా? భీమవరంలో నీకు ఓట్ బ్యాంక్, బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ ప్రజలను యోజన వల్ల పలకరించావా? అంటే అవసరాలకి వాడుకొనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారు. అన్నమాట అన్నారు నిన్న మనం ఒక మీటింగ్లో, పెళ్ళాలు మార్చినట్టుగా నియోజకవర్గాలు మారుస్తున్నాడు అని. అంటే 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ నడిపిన నీవు ఏ ప్రాంతంలో పోటీ చేయాలో ఒక స్థిరమైన ఆలోచన లేని నీకు యు ఆర్ మార్కెటింగ్ బ్రోకర్. మళ్ళీ ఏజెంట్, బ్రోకర్ అనే పదం వాళ్ళకి అవమానమే. ఇంకా బ్రోకర్ ఇంకేమైనా పదం ఉంటే చెప్పండి, వాడదాం. మీకు నచ్చకపోతే ప్రజలందరికీ నచ్చలేదు కాదు కదా. నీవు చంద్రబాబుకి బ్రోకర్గా పనిచేస్తున్నావు. నీ అవసరం చంద్రబాబుకు ఉంది. ఎప్పటిదాకా ఉంది? నీవు జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు నీ అవసరం చంద్రబాబుకు వచ్చింది. వచ్చిన తర్వాత 70 సీట్ల నుంచి 40 సీట్లు జారిపోయింది, 40 నుంచి 21కి జారిపోయింది. మనం ఇదే స్టేజీలో ఒక ఇంటర్వ్యూ చేసుకున్నాం. చివరికి ఒరిజినల్గా జగన్ పవన్ కళ్యాణ్ మిగిలే సీట్లు 10, 11 అన్నంత మించి లేవనుకున్నాగా. అవే మిగిలాయిగా. నీకు స్ట్రాటజీ ఎక్కడుంది? నీకు ఎక్కడ ఓపిక, సహనం ఎక్కడ ఉంది? కనీసం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని ఓట్ బ్యాంకులు ఉన్నాయో, ఏ కమ్యూనిటీకి ఓట్ బ్యాంక్ ఉందో ఈరోజు నీకు తెలియదుగా. కనీసం నాకన్నా కొద్దిగా తెలుసు, తిరిగి వస్తున్నాం కాబట్టి. 95,000 ఓట్లు ఉన్నాయండి కాపులవి పిఠాపురంలో. అంటే వన్ సైడ్ వెళ్ళిపోతాయంటారా? ఎంతో కొంత రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. 25,000 పద్మశాలి ఓట్లు, 10,000 దేవాంగ ఓట్లు ఉన్నాయి, 39 ఓట్లు, 39,000. యాదవ కమ్యూనిటీలు 25,000 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు ఒక 60,000 ఓట్లు ఉన్నాయి. ఓసీ ఓట్లు 10,000 ఉంటాయి. అంటే నీకు అవతల పక్కన పొడిచి అపోనెంట్
జడ్పీటీసీ స్థాయి నుంచి ఎంపీ దాకా వెళ్ళి ప్రతి కుటుంబంలో ఆ అమ్మాయిని వంగా గీత గారిని ఎంత ఆదరంగా చూసుకుంటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, పిఠాపురం పబ్లిక్ ఎలా ఉంటారంటే, ఉమ్, పవన్ కళ్యాణ్ అశోక్ గారి ఇంటికి వచ్చాడా, మనకు బయట నుంచి చేయి ఊపి వెళ్ళాడా, సర్లే మన ఇంటికి రాలేదుగా, ఓకే. ఈ పట్టుదల ఎక్కువ అండి.